హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా టీం అంతా ఒక దగ్గరే ఉన్నాము. ఈరోజు మాకు లీవ్ అండి. మేము అందరం కలిసి మంచి పార్టీ చేయాలనుకున్నాము. అందుకే ఈరోజు మటన్ కర్రీ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ అమౌంట్ వేసుకొని మటన్ కర్రీని అయితే చేసామండి. అదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఎలా చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు. ఇదంతా ఈరోజు కటింగ్ చేసుకొని, అంటే ఈరోజంతా కాదు, జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్లో మొత్తం రెడీ చేసుకొని ఆ కర్రీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి మా వర్కర్స్, మా వాళ్ళు ఎలా ఉన్నారు. అబ్బా, ఆయన చూడండి ఎలా ఎంత సంతోషం ఉన్నాడు మటన్ కర్రీ అనే లోపల. ఆయనేనండి మా గ్యాంగ్ లీడరు. ఈయన ఇంకా చిన్న ఆయన. వీళ్ళంతా మా బ్యాచ్ అండి. ఎలా నరుకుతారు చూడు, 20 కేజీలు 30 కేజీలు మటన్ చేసి మాదురుకున్నారండి అందరూ. అక్కడ జస్ట్ ఒక 8 కేజీస్ కూడా ఉండదు. ప్రజెంట్ 9 మెంబర్స్, ఇంకో 3 మెంబర్స్ అండి. వీళ్ళు వచ్చి దాన్ని క్లీన్ చేస్తున్నారండి. లోపల ఉండే మన అవయవాలు అంటారు కదా, హార్ట్, ఇలాంతా ఇవంతా ఉంటాయి కదండి, అవంతా క్లీన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బండో పెట్టుకోవాలండి. తర్వాత నూనె వేయాలి. నూనె తర్వాత వచ్చి జస్ట్ మా వైఫ్ లేదండి, నేనే చేస్తా ఉన్నాను. ఆవాలు వేసాము. ఆవాల తర్వాత చూడండి, మొత్తం కట్ చేసుకుని మెటీరియల్ అంతా దగ్గరికి పెట్టుకున్నాము. ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ బాగా వేగాలండి. ఎంత అలవాటు అంటే మేమంతా ఒక దగ్గర పార్టీలు చేసుకుంటాం అలవాటు అండి. దాన్ని బట్టి మేము చేసాము. సూపర్గా వచ్చింది మటన్ కర్రీ అయితే. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసిన తర్వాత అది బాగా వాడాలండి. ఆకు అంటే మామూలుగా లేడీస్కి అయితే అలవాటు, జస్ట్ మేము అంటే జెంట్స్ కాబట్టి అంటే మేము వేరే విధంగా చేసుకుంటాం. అప్పుడు పార్టీలకి లేడీస్ చేసినట్టు చేయలేం కదండి. చూడండి, మసాలా వేస్తున్నాను. మసాలా తర్వాత అది మసాలా బాగా అంటే గ్యాస్ స్టవ్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. తక్కువగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. లైట్గా పసుపు పొడి వేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత కాసేపు, సారీ అండి, ఇప్పుడు ఎప్పుడు చేయలేదండి, ఇది మా వైఫ్ చెప్తుంటే చేశాను. పెరుగు వేసామండి మటన్లో. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో వేస్తారేమో కానీ మేమైతే మా ఇంట్లో ఎప్పుడు తినలేదండి. ఇది ఫస్ట్ టైం. పెరుగు సూపర్గా ఉందంటే అది మా వైఫ్ చేసుకొని తిన్నారంట వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. జస్ట్ ఇప్పుడు వేసాము పెరుగు దాంట్లో. తర్వాత మసాలా లైట్గా వేసుకున్నాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు మిక్సింగ్ వేసుకున్న మసాలా వేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకున్నాం. ఇప్పుడు లైట్గా పుదీనా వేయాలండి. పుదీనా వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టుకొని మూత తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని, ఇప్పుడు మటన్ అండి మనం ఇప్పుడు ఇవాళ దాకా రెడీ చేసి కట్ చేసాం కదా, ఆ పీసులు అండి ఇవి వేసి బాగా ఉడకబెట్టిన పీసులు అండి. ఇవి లైట్గా ఆ వాటర్ ఉంచాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్ మనకు ఒంటికి మంచి శక్తిని ఇస్తుంది అంటారు. చూడండి మటన్ ఎలా వేస్తున్నాం. పెద్ద పెద్ద పీసులు అండి. కట్ చేసేవాళ్ళు లేక నేనే కటింగ్ చేశానండి. మొత్తం ప్రజెంట్ ఈ రోజంతా నేనే రెడీ చేశాను కర్రీని. ఈ రోజంతా కాదండి, మార్నింగ్ టిఫిన్కి. అంటే మా వైఫ్ అంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మనకు అవసరానికి చేసుకోవాలి కదండి. అందుకే మా వైఫ్ దగ్గర నేర్చుకుంటున్నాను. మటన్ వేసిన తర్వాత మిక్సింగ్ చేయాలండి బాగా. ఆ మిక్సింగ్ అయిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. సాల్ట్ వేయాలండి. సాల్ట్ మర్చిపోయాము. చూడండి, లైట్గా కారం వేసుకోవాలి. కారం వేసి మొత్తం ఇంకొకసారి మిక్సింగ్ చేయాలి. మీకు తగినంత కారం వేసుకోండి. మేము లైట్గా తింటాం మా ఇంట్లో. మీకు ఎంత సెట్ అవుతుందో అంత వేసుకోండి. ఆ నీళ్ళు చెప్పాను కదా నేను, ఆ ఉడకబెట్టిన నీళ్ళు చాలా టేస్ట్ అండి. అవి ఖచ్చితంగా మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే మామూలు వాటర్ పోస్తారు, అవి పోయకూడదు. దేంతో అయితే ఉడకబెట్టామో నీళ్ళు, ఆ వాటర్నే మన కర్రీలో కూడా వాడుకోవాలండి. అప్పుడైతేనే ఆ ఎనర్జీ అంతా మనకు ఉంటుంది. లేదంటే వాటర్ పోస్తే సెట్ కదండి. అదండి, కర్రీ రెడీ అయిపోయిందండి. వావ్, సూపర్గా ఉందండి. నాకైతే స్మెల్ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.